విధి నిర్వహణకే పరిమితం కాకుండా మానవతా దృక్పథాన్ని ప్రదర్శించిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ ను సన్మానించారు కాంగ్రెస్ నేతలు. రంజాన్ ముగింపు ప్రార్థన సందర్భంగా ప్రార్థనల కోసం కింద పరిచిన పేపర్ గాలికి లేచి ప్రార్థన చేస్తున్న వారికి ఇబ్బంది కలిగించింది. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్స్ వెంకటేష్ నాయక్, ప్రతాప్ సింగులు పేపర్ లేకుండా తమ టోపీలు తీసిపెట్టారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా గాంధీ భవన్లో వాళ్ళిద్దరికీ చెరో 5,000 చొప్పున నగదుతో పాటు ప్రశంసాపత్రం ఇచ్చి సత్కరించారు జానా, షబీర్. మత సామరస్యాన్ని చాటి చెప్పడమే కాక పరమత గౌరవాన్ని చాటారని అభినందించారు నేతలు. మీరాలం ఈద్గాలో నమాజ్ చేసేటప్పుడు పత్తర్గట్ మన కాలాపత్తర్ పోలీస్ స్టేషన్కు సంబంధించిన ఇద్దరు కానిస్టేబుల్లో వెంకటేశ్వర్ నాయక్, ప్రతాప్ సింగ్ అని ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా డ్యూటీ మీద ఉన్నప్పుడు ఒక నమాజ్ చేసేటప్పుడు ఆ గాలితో ఆ పేపర్ మ్యాట్ ఎగిరిపోతూ ఉంటే అతనికి డిస్టర్బెన్స్ అవుతుంది కదా అని ప్రేయర్లో డిస్టర్బెన్స్ కాకుండా ఆయన డ్యూటీలో ఉంటూ ఒక మత సామరస్యాన్ని కాపాడేందుకు ఒక మతాన్ని రెస్పెక్ట్ ఇస్తూ అతని నమాజ్ ఎక్కడ ఖరాబ్ అయిపోతుందో అనే ఉద్దేశంగా ఆయన క్యాప్, పోలీస్ క్యాప్ తీసుకొచ్చి పేపర్ వెయిట్గా బరువుగా ఆ పేపర్ మీద జానిమాజ్ మీద పెట్టి ఆ ముస్లిం సోదరికి నమాజ్గా ఫ్రీగా అవకాశం కల్పించినందుకు మేము అది గమనించి సిఎల్పి తరఫు నుంచి షాల్వా, పూలతో సహా 5,000 రూపీస్ నెట్ క్యాష్ రివార్డ్ కూడా ఇవ్వడం జరిగింది. డ్యూటీలో టోపీ తీయకూడదు అనేటువంటిది ఆంక్ష ఉన్నప్పటికీ మానవతా దృక్పథం, ఆ తర్వాత మత సామరస్యానికి చిహ్నం ప్రార్థనలో మునుగున్నటువంటి వారికి వారి డిస్టర్బ్ కాకుండా చూడాలనేటువంటి ఒక తీవ్రమైనటువంటి వాళ్ళ హృదయ స్పందన